కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 2 పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమియు తెలిసికొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ మరియు ఎంతో వణకుతో ఉంటిని. నా ఉపన్యాసమును మరియు నా స్వార్థ ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించునవనై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకము పై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 16 నుండి 30 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అందట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము. అందట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నెల్ల ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమందట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని కఫర్ సారెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి
తమ నగరము నిర్మింపబడిన పర్వత గ్రామునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందుగా పడద్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.